అంత ఈజీ కాదబ్బా. సేమ్ పడతాయా? అసలు జీరో అయిన తర్వాత సగం చేసినా కూడా సగం అవ్వాలా చూడు. ఈక్వల్ క్వాంటిటీ కొట్టి జీరో అయిన తర్వాత సగానికి వచ్చా, అయినా సగం లేదు. మొమెంటం కాబట్టి ఈక్వల్ క్వాంటిటీ చేశా. ఎప్పుడు? ఎప్పుడంట? ఆహా. కిల్ స్విచ్. బాబుకి మూడొచ్చింది, కిల్ స్విచ్ చెయ్యడు. ట్రేడర్స్ చూసారు కదా, మార్కెట్ ఒక్కసారిగా సడన్ రివర్సల్, మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ చేసిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండరు. అంటే మార్నింగ్ నుండి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివే ఉన్నాయి, అయినా మన మార్కెట్ నెగిటివ్ లోకి వెళ్తూ మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసింది. రైట్. అండ్ సడన్ రివర్సల్ డైరెక్ట్ టు డే హై. ఓకే, ఈ డే హై బ్రేక్ చేస్తే మళ్ళీ ఎస్టర్డేస్ హై వరకు టార్గెట్ ఉంటుంది. సో ఈ రివర్సల్ లో ఇక్కడ నేను పాయింట్ క్యాచ్ చేశాను. ఇమీడియట్ గా జూమ్ మీటింగ్ లింక్ షేర్ చేయలేను కదా, ఇంకా ట్రేడ్ లో ఉన్నాను అండ్ ఇదే సిస్టమ్ నుండి నేను జూమ్ మీటింగ్ కనెక్ట్ చేయాలి. సో అందుకని అప్డేట్ అయితే ఇచ్చాను, నేను గ్రూప్ లో మెసేజ్ అయితే పోస్ట్ చేసుకున్నాను కదా, తీసుకున్న కాల్ ఆప్షన్. బట్ సడన్ సింగిల్ క్యాండిల్, ఇందాక మనం పుట్ ఆప్షన్ లో చూడాల సింగిల్ క్యాండిల్, బట్ ఇక్కడ నేను మిస్టేక్ చేయలే, ఇక్కడ క్వాంటిటీ ఉంచేసాను. ఇందాక మనకు మిస్టేక్ అయింది, ఒక 10 పాయింట్స్ కి హాఫ్ క్వాంటిటీ రెడ్యూస్ చేశాను. బట్ ఈ ట్రేడ్ లో రెడ్యూస్ లేదు, ఏం లేదు, ఉంచాను. స్లోగా రెడ్యూస్ చేసుకుంటా ఆఫ్టర్ రికవరీ రెడ్యూస్ చేశాను అసలు యాక్చువల్ గా. సో 60,000 లాస్ నుండి రికవర్ అయ్యి అగైన్ బ్యాక్ టు 27,000 ప్రాఫిట్. అండ్ టోటల్ డిప్లాయిడ్ క్యాపిటల్ మళ్ళీ 2.65 అయితే వచ్చేసింది. సో రేపు ఈ ఫండ్ కూడా దానికి ఇంక్లూడ్ అవుతుంది. బ్రోకర్ చార్జెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, ఎందుకంటే ఇవాళ ట్రేడ్స్ కొంచెం ఎక్కువ పడ్డాయి కదా. సో 100 ట్రేడ్స్, మోర్ దెన్ 100 ట్రేడ్స్ ఇవాళ ఉన్నాయి. సో 20,000 ప్రాఫిట్ అనుకుందాం. డన్ ఫర్ ద డే. ఇదే ప్రాఫిట్ మార్నింగే వచ్చింది 20,000. బట్ ట్రేడ్ చేయాలి కదా. అండ్ లాస్ లో ఆపేద్దాం అనుకున్నా, యాక్చువల్ గా మొమెంటం వస్తే తీసుకుంటా అని చెప్పాను కదా, లాస్ లో ఆపేసాను. ఆ, ఒక 10 మినిట్స్ అనుకుంటా, 10 మినిట్స్ అయిందా, హాఫ్ అన్ అవర్ అయింది. ఇమీడియట్ గా మొమెంటం వచ్చింది, క్యాచ్ చేశా. సో ఆ మొమెంటం లో జూమ్ మీటింగ్ ఆన్ చేద్దాం అని చూసి ఇంకొంచెం పాయింట్స్ పోగొట్టుకున్నాను కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఇక జూమ్ మీటింగ్ ఆన్ చేసే లోపల మళ్ళీ అగైన్ కొంచెం అటు ఇటు అయింది. సర్లే అని ఇంకా టెలిగ్రామ్ లో మెసేజ్ అప్డేట్ చేయించాను మా టీం మెంబర్స్ చేత.
ఓకే. సో ఇది గైస్ స్కాల్పింగ్ పవర్ అయితే మీరు కళ్ళతో చూస్తున్నారు. లాస్ట్ 2 డేస్ మనం మంచి ప్రాఫిట్ లో ఉన్నాం. అండ్ ఇవాళ కూడా ఆ లాస్ నుండి రికవర్ చేసి మంచి ప్రాఫిట్ అయితే ఉంది. సో సో స్కాల్పింగ్ లో ఏంటంటే మీరు 10 టైమ్స్ స్టాప్ లాసెస్ చూసిన ఒక్క ట్రేడ్ లో లాసెస్ మొత్తం కవర్ అయిపోయి వస్తుంది. ఇదే ఉంది ఇవాళది పెద్ద గ్రేట్ ఏం కాదు. అసలు ఫస్ట్ డే సెక్షన్ లో మనం 50-60 థౌసండ్ వరకు అక్కడ లాస్ 50 అనుకుంటా నియర్లీ 50,000 వరకు అక్కడ లాస్ చూసాము 1 lakh క్యాపిటల్ లోనే. అండ్ ఉన్న 50 తోనే అది రికవర్ చేసి ఇంకో 80,000 ప్రాఫిట్ చేసాము. అది గ్రేట్ సెక్షన్ ఫస్ట్ ది. అండ్ సెకండ్ సెక్షన్ లో పెద్ద మంచి మూమెంటం కాదు. ఆఫ్టర్ ఎక్స్పైరీ ప్రీమియమ్స్ హెవీ ఉంటాయి కాబట్టి 20,000 కే ఆపేశాను. ఫ్రైడే అసలు ట్రేడే చేయలే. ఫ్రైడే మ్యాక్స్ అవాయిడ్ చేస్తూ ఉంటా. అండ్ టుడే ఇది గైస్ మనం లాసెస్ చూసి ప్యానిక్ అవ్వకూడదు. క్యాల్కులేట్ అనేది ఎంత లాస్ ఉన్నా రికవర్ చేయగలుగుతారు ఈజీగా. ఒక ట్రేడ్ చాలు. ఆ మొమెంటం అది సడన్ రివర్సల్ అవుతాయి. అంత ఈజీ ఏం కాదు. ఇక్కడ బ్రేక్అవుట్ చూపించి క్లియర్ బ్రేక్అవుట్ చాలా మంచి సపోర్ట్. అండ్ మంత్లీ లో కూడా ఉంది ఇక్కడ. ఆ పాయింట్ ని బ్రేక్ చేసిన తర్వాత ఐ ఎక్స్పెక్టెడ్ 1000 పాయింట్స్. మార్కెట్ ఎప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉంటది కదా. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దానికి తగ్గట్టు మనం మన స్ట్రాటజీస్ ని చేంజ్ చేసుకొని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. సో ట్రేడ్ కూడా చూసుకుంటే ఇమ్మీడియట్ గా మార్నింగ్ కూడా మీరు లైవ్ లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకున్నాను అనే ఇక్కడ పుట్ ట్రేడ్ ఇమ్మీడియట్ గా సెల్ చేసేసి నేను ఇదే సమ్వేర్ ఎక్కడో పుట్ ట్రేడ్ ఇమ్మీడియట్ గా సెల్ చేసి కాల్ ఇమ్మీడియట్ గా బై చేశాను. ఆ పాయింట్ చూడాలి. ఈ కాల్ ట్రేడ్ పుట్ సెల్ చేసి ఇమ్మీడియట్ గా తీసుకున్నాం. ఆప్షన్ సెల్లర్స్ కి చాలా డేంజర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్. ఐ కాంట్ హ్యాండిల్. జస్ట్ ఒక అంటే రికవర్ చేసింది చూపించడానికి మళ్ళీ జూమ్ మీటింగ్ షేర్ చేశాను. ఒక మోటివేషన్ లా ఉంటుంది మీ అందరికి అని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా లైవ్ ప్రాఫిట్స్. సో ఇంకో 2 డేస్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత మీరు మంత్లీ లైవ్ ట్రేడింగ్ సెక్షన్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకే. అండ్ వీడియోస్ కూడా ఇవాళ యూట్యూబ్ లో రాకపోతే నేను డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. లాస్ట్ ఈ ఈ 3 డేస్ ది లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్. ఓకే. ఇవాళ లాస్ట్ లో క్లోజ్ చేసిన వరకు ఉంది రికార్డు. అగైన్ ఇప్పుడు ఈ సెక్షన్ రికార్డు ఉంది. అది రిపోర్ట్ చేస్తాను. సో 30 వర్కింగ్ డేస్ మీరు లైవ్ లో ఉండి లైవ్ లో ఈ ట్రేడింగ్ నేర్చుకుంటే అంటే లైవ్ లో మీరు ఉండలేకపోయినా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మీకు కుదిరిన టైంలో మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ప్రతి స్ట్రాటజీ ఇక్కడ మేము ముందే డిస్కస్ చేయడం ఉంటుంది. కొన్నిసార్లు డిస్కస్ చేయలేకపోవచ్చు. ఇవాళ డిస్కస్ చేసే సిచ్యువేషన్ ఇవ్వలేదు మార్కెట్. అంటే ఆ టైప్ ఆఫ్ వాలటాలిటీ ఉంది. ఇలాంటి టైంలో నేను డిస్కస్ చేయకపోయినా తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు ట్రేడ్ ఆపేసాను కదా. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను. ఏ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము, ఎక్కడెక్కడ టైమింగ్స్ ఉంటాయి కదా. అన్ని పక్కన మా టీం మెంబర్స్ కూడా నోట్ చేసుకుంటానే ఉంటారు. సో డిస్కస్ చేసుకుంటా మనం ట్రేడ్స్ చేస్తూనే ఉంటాం. సో ఆ ట్రేడ్స్ లైవ్ లో డిస్కస్ చేయడం కుదిరినప్పుడు సమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాలటాలిటీ హెవీగా ఉన్నప్పుడు ఆ ట్రేడ్స్ మీకు ఆఫ్టర్ ట్రేడ్ కంప్లీట్ లాస్ అవ్వనివ్వండి ప్రాఫిట్ అవ్వనివ్వండి దాని తర్వాత మనం ఎందుకు తీసుకున్నాం ఏంటి అనేది నేర్చుకుంటాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే లైవ్ మార్కెట్ లో నేర్చుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. లైవ్ మార్కెట్ లో మీరు లేకపోయినా ఆ లైవ్ రికార్డెడ్ వీడియో లైవ్ లో ఎలా మేనేజ్ చేస్తున్నాము, ఎలా ట్రేడ్ తీసుకుంటున్నాము లైవ్ లో చూసి నేర్చుకుంటే మీకు మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో దట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. ఐ హోప్ మీ అందరికీ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ చాలా మంది అంత యాక్టివ్ గా ఉండట్లే. ఏదో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నట్టు రైట్. సో నేను లైవ్ లో చూపిస్తున్నాను. ఇక్కడ లైవ్ లో ఎవరు చూపిరు మీకు పొజిషన్స్ అండ్ లైవ్ లో తీసుకోవద్దు అంటున్నా. తీసుకుంటే అవ్వదు కదా. ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ గా ఫస్ట్ నేర్చుకోవాలి. నాతో పాటు ట్రేడ్ కాపీ చేస్తే ఇందాక క్లాస్ లో ఉన్నప్పుడు మీరు ఆగిపోవచ్చు.
సో, అలాంటివి చేయకుండా మీరు నేర్చుకునే దాని మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకే. సో, నార్మల్‌గా లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ ఇలా ఆపేయటం ఏముండదు. కంటిన్యూ సెక్షన్ ఉంటుంది. ఓకే. సో, ఇవి డెమో సెక్షన్స్. మనం లాస్ట్ 2 డేస్ ప్రాఫిట్‌లో క్లోజ్ చేసాం. ఇవాళ లాస్‌లోనే క్లోజ్ చేసాం. ఆ లాసే ఉంది అనుకున్నా సరే ఇంకో 2 డేస్ ఉంది కదా! చూడండి. ఓకే. లాస్‌లో ఆపేసినప్పుడు గూడా ఒక లిమిటెడ్ లాస్‌లో ఆపేయాలి. మళ్ళీ సడెన్ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ఏందంటే, ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా జూమ్ మీటింగ్ తీసుకోవడం కుదరలేదంతే. సో, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే. ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటే గాని ఇక్కడ ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వలేరు. సో, చిన్న చిన్న వాటికి గివ్ అప్ మనం కొంచెం లాస్‌లో ఉన్నప్పుడు మీటింగ్ లెఫ్ట్ చేయటం. ఆ! మళ్ళీ ప్రాఫిట్‌లో ఉన్న పోస్ట్ అక్కడ మనం టెలిగ్రామ్‌లో ఇచ్చిన తర్వాత రావటం. అక్కడ మిస్టేక్ మీకయిద్ది. మీరే ఇంకా లాస్ అవుతారు. రైట్. అలా గూడా జరుగుతాయి. కొన్ని సెక్షన్స్. ఎంతసేపు ఉండాలి అండ్ నేర్చుకునే దాని మీద కాన్సంట్రేట్ చేయండి. ఒక 1 మంత్ మీరు ఓన్లీ లెర్నింగ్. దాని తర్వాత కూడా పేపర్ ట్రేడింగ్ ఒక 2-3 మంత్స్ చేస్తే పోయేదేంలా. ఇక్కడ 2 డేస్‌కే క్యాపిటల్ డబుల్ అవుతున్నప్పుడు 1 డేకి కూడా క్యాపిటల్ డబుల్ అవుతుంది. రైట్. అయింది గదా! మనది ఆల్రెడీ. సో, ఎంత అవకాశం ఉన్నప్పుడు తొందరపడేదేం లేదు. ఒక 4 మంత్స్, 6 మంత్స్ మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకుంటా నేర్చుకుంటే 1 మంత్ లైవ్‌లో నేర్చుకుంటారు. అవే కాన్సెప్ట్స్ మీరు పేపర్ ట్రేడింగ్ చేస్తారు. నెక్స్ట్ 3 మంత్స్ టు 6 మంత్స్ వరకు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ ఒక జాబ్ రావాలి అంటేనే ఎంత పేషెన్స్‌గా కొన్ని సంవత్సరాలు దాని కోసం ఇచ్చేసేవాళ్ళున్నారు. దాంట్లో నేను ఒకడిని స్టార్టింగ్ స్టేజ్‌లో. దాని తర్వాత నాకు ఈ ట్రేడింగ్‌లో ఈ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టాను. వదలలేదింకా. ఓకే. ఇంకా జాబ్ అనేది అసలు గివ్ అప్ ఇచ్చేసాను. దాన్ని వదిలేసాను. సో, ఇది నేను డిసైడ్ అయ్యా. దీంట్లో చేసుకుంటున్నా. బాగుంది. అండ్ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు లైవ్‌లో. అండ్ పెద్ద యాక్టివ్‌గా అయితే ఉండను నేను యూట్యూబ్‌లో. అంత టైం ఉండదు గదా! నేను ఇక్కడ ఫుల్ లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లో 9-5 ఇన్‌స్టిట్యూట్‌లో ఉండి, దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్‌లో వీడియో పెట్టడం అంత ఓపిక ఉండదు. ఎప్పుడో కుదిరినప్పుడు కొంచెం ఫ్రీ టైమ్ ఆ సాటర్‌డే, సండేస్‌లో ఏదన్నా రీల్స్ చేసుకుంటాము. ప్రాఫిట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయి చిన్న రీల్స్ అవి. అంతేగాని పెద్ద యాక్టివ్‌గా అయితే ఏమి ఉండను. ఓకే. మార్కెటింగ్ చేయాలని ఏం లేదు నాకు. కొంతమందికి నేర్పిద్దామని సబ్జెక్ట్ అంతే. ఓకే. సో, డన్ ఫర్ ద డే. ఆహ్, ఓకే గైస్. థాంక్ యూ. డన్ ఫర్ ద డే. సెక్షన్ క్లోజ్ చేస్తున్నా. జస్ట్ ఒక మోటివేషన్ అయితే ఇచ్చాననుకుంటున్నా. ఏం మాట్లాడాను, ఎలా మాట్లాడాను. ఓకే. ఆహ్, జస్ట్ ప్రాఫిట్ మీకు చూపించి ఒక మోటివేషన్ ఇద్దామని చెప్పేసి సెక్షన్ ఆన్ చేశా అంతే. థాంక్ యూ.